నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ సవాళ్లను అధిగమించి జిల్లాను సస్యశ్యామలం చేసేలా పథకాలు అమలుపై దృష్టి సారించాలని జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారులు వాగేష్ తివారీ దినేష్ కుమార్ పెరివాల్ పేర్కొన్నారు జేజేఎం కింద జిల్లాలో చేపట్టిన పనుల పరిశీలన నిమిత్తం కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఆర్డబ్ల్యూఎస్ఎస్సి బాలశంకర్రావు పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు నీటి వనరులు పరీక్షా కేంద్రాలు పైపు లైన్లు కుళాయిల గురించి తెలియజేశారు జిల్లా భౌగోళిక పరిస్థితి వాన నీటిని ఒడిసిపట్టేందుకు చేపట్టిన చర్యలను డ్వామాపీడి జోసెఫ్ కుమార్ వివరించారు 12 మండలాల్లోని 93 గ్రామాల్లో పరిమితికి మించి భూగర్భ జలాలు వినియోగించినట్లు గుర్తించామని భూగర్భ జలశాఖ డీడీ విద్యాసాగర్ తెలిపారు నోడల్ అధికారి వాగేష్ తివారీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు గురు శుక్రవారాల్లో గొట్టిపడియా ఇంటెక్వెల్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తామని అన్నారు డిపిఓ జీవి నాయుడు జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కడపలో నిర్వహిస్తున్న మహానాడు వేదికపై జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు సందడి చేశారు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయకుమార్ ముత్తమల అశోక్ రెడ్డి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కందుల నారాయణ రెడ్డి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నోకసాని బాలాజీ దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గొట్టిపాటి లక్ష్మి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు గురువారం నిర్వహించనున్న బహిరంగ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇందుకోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయకత్వం వద్దలాలి చంద్రబాబు నాయకత్వం వద్దలాలి నారా లోకేష్ గారి నాయకత్వం వద్దలాలి నారా లోకేష్ గారి నాయకత్వం ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఉద్యోగోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డిఈఓ కిరణ్ కుమార్ తెలిపారు కౌన్సిలింగ్ ఏర్పాటును ఒంగోలు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కౌన్సిలింగ్కు హాజరయ్యారు న్యూస్ తీసుకుంటే బాగా 1 గంటకి స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందడానికి అర్హులైన 249 మందితో సీనియారిటీ జాబితా తయారు చేశామని డిఆర్ఎన్ఎం మున్సిపల్ పాఠశాలకు హాజరు కావాలని కోరారు ఇష్టం లేని వారు కౌన్సిలింగ్ సమయంలో అన్విల్లింగ్ తెలియచేసేందుకు అవకాశం కల్పించామని అన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జిల్లా పరిషత్ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో మొత్తం 83 మంది ప్రధానోపాధ్యాయ ఖాళీలు ఉండగా కౌన్సిలింగ్కు 1:3 చొప్పున పిలిచారు మాన్యువల్ పద్ధతిలోనే ప్రక్రియ కొనసాగనుంది డిఈఓ కిరణ్ కుమార్ తెలిపారు కౌన్సిలింగ్ అనంతరం ఖాళీలు ఉంటే సీనియారిటీ జాబితాలో తరువాత ఉన్నవారితో భర్తీ చేస్తామని అన్నారు పాఠ్య పుస్తకాలు జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఎస్జిటీస్కి స్కూల్ అసిస్టెంట్స్కి అలాగే హై స్కూల్ హెచ్ఎంస్కి అలాగే ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ లేదా పిఎస్ హెచ్ఎంస్కి మరి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి స్థానిక డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో దీనిలో భాగంగా నిన్న హెచ్ఎంస్కి సంబంధించి 139 మంది హెచ్ఎంస్కి ట్రాన్స్ఫర్స్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు స్కూల్ అసిస్టెంట్స్ నుంచి హెచ్ఎంస్గా ప్రమోషన్స్ స్థానిక డిఆర్ఎం హై స్కూల్లో జరుగుతున్నాయి దీనికి సంబంధించి మొత్తం వేకెన్సీస్ 98 ఉన్నాయి జెడ్పీ 84 ఉన్నాయి గవర్నమెంట్ 9 ఉన్నాయి మున్సిపాలిటీస్ 4 ఉన్నాయి అలాగే మున్సిపల్ కార్పొరేషన్ 1 ఉన్నాయి మొత్తం 98 ఉన్నాయి ఈ 98కి ఈరోజు స్కూల్ అసిస్టెంట్స్ నుంచి హెచ్ఎంస్గా ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పిఎస్ హెచ్ఎంస్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్కి సంబంధించి
వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ రిఓపెనింగ్ నాటికి మొత్తం కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా మరి ఆర్టీసీ బస్సెస్లో అన్ని మండలాలకి సరఫరా చేయడం జరిగింది. అలాగే మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర సంబంధించినటువంటి కిట్ కూడా మరి అన్ని పాఠశాలకి అందించడం జరుగుతుంది. రీఓపెనింగ్కి ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పి బాలికల అవసరాలను గుర్తించి వాటి వివరాలను యాప్లో నమోదు చేయాలని కలెక్టర్ తమ్మిం అన్సారియా సూచించారు. బంగారు బాల్యం అమలుపై ప్రకాశం భవనంలో సిడిపిఓలు, ఎంపీడీఓలు, ఎంఈఓలకు సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి భర్తీ కోర్సుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. జిల్లాలో రాచర్ల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 360 మంది పిల్లలను గుర్తించినట్లు వివరించారు. అందులో అవసరమైన వారికి 3 చక్రాల కుర్చీలు ఇచ్చామని అన్నారు. ఈ మేరకు పిల్లలకు కావలసిన నిజమైన అవసరాలను యాప్లో పొందుపరచాలని అన్నారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంరక్షణ అధికారిని హేనా సుజన్, డీసీపీఓ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం బంగారు బాల్యం వనరబుల్ చిల్డ్రన్ మొబైల్ అప్లికేషన్ మీద మన ఒంగోలు డివిజన్లోని మహిళా పోలీసులకి, ఎంపీడీ వాళ్ళకి, ఐసీడీఎస్, సిడిపిఓస్, సూపర్వైజర్స్, అలాగే ఎంఈఓలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ బంగారు బాల్యం, ఏంటి మొబైల్ అప్లికేషన్ అంటే, మన జిల్లాలో ఉన్నటువంటి ఈ పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ వనరబుల్ చిల్డ్రన్స్ అంటారు. అంటే జీవితంలో వివిధ రకాలుగా గాయపడ్డ పిల్లలు అన్నమాట. అంటే జీవితంలో ఇబ్బంది పడ్డ పిల్లలు కానీ, బాల్య వివాహాల పిల్లలు కానీ, చైల్డ్ వాళ్ళు బడికి వెళ్ళకుండా చైల్డ్ లేబర్ ఉద్యోగాలు చేస్తూ, చిన్న ఉద్యోగాలు చేస్తూ అలా జీవితంలో గాయపడ్డ పిల్లలందరినీ కూడా ఈ వనరబుల్ చిల్డ్రన్స్ అంటారు. వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ నుంచి ఏమేమి సంక్షేమ పథకాలు అందించాలి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా గవర్నమెంట్ పథకాలు ఏమైనా అందకపోతే, ఎలిజిబిలిటీ ఉండి కూడా అందకపోతే వాళ్ళని గుర్తించి వాళ్ళ యొక్క డేటా అంతా కూడా ఒక అప్లికేషన్ రూపంలో పొందుపరిచి వాళ్ళని తిరిగి స్కూల్లో జాయిన్ చేసే విధంగా, అలాగే వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్స్ కోర్స్ అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే విధంగా, వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాలు పెంచే విధంగా వాళ్ళ నైపుణ్యాలు పెంపొందించి వాళ్ళని జీవితంలో మళ్ళీ సమాజంలో తిరిగి నిలబెట్టే విధంగా మనకు జిల్లా కలెక్టర్ గారు ఒక బంగారు బాల్యం అనే యాప్ని రూపొందించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని అందరి అధికారులని, హెచ్ఓడీస్ని, అంటే అన్ని డిపార్ట్మెంట్ని దానిలో భాగస్వామ్యం చేసి పిల్లల అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క బాగుపడే విధంగా కలెక్టర్ గారు ఈరోజు మనకి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కృషి చేసేలాగా చేస్తున్నారు. దీంట్లో మేము కూడా భాగస్వాములు అవటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ ఐటీ అప్లికేషన్ని డెవలప్ చేసినటువంటి ఐటీ పర్సన్ నాగార్జున గారు ఈ యొక్క అప్లికేషన్ని అభివృద్ధి చేశారు. దీంట్లో కూడా మన యొక్క పిల్లల్ని గుర్తించి వాళ్ళ యొక్క అహల్యాబాయి హోల్కర్ స్త్రీ జాతిలో ఆణిముత్యం, మహాసాధ్వి అని 300 ఏళ్ల నాడు పుట్టిన, నిత్యం స్మరించుకుంటే చరిత్ర కలిగిన గొప్ప మహిళ అని పలువురు కొనియాడారు. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ముగింపు సభ ఒంగోలు ఏకేవికే కళాశాలలో ఘనంగా జరిగింది. సభకు కన్వీనర్ జిల్లెలమూడి రమాదేవి అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివన్నారాయణ ముందుగా అహల్యాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలలో భాగంగా ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి, జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు జిల్లా మాజీ అధ్యక్షుడు పిపి శివారెడ్డి, సావర్కర్ జిల్లా నాయకులు మాకినేని అమరసింహ, విజయలక్ష్మి, కాటా రాధాకృష్ణ, మండవ హరికృష్ణ, గుర్రం సత్యనారాయణ, బాసినేపల్లి రాజశేఖర్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సోమ సుబ్బారావు, వేమూరి పెరుమాళ్ళు, సుంకు రఘు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మహిళలకు కన్వీనర్ రమాదేవి, కో కన్వీనర్ ఆశారావు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాల్యా సామ్రాజ్య ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ జీవిత కథ సమాజంలో గొప్ప ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యదర్శిని మరియు కోస్టల్ జోన్ ఈ కార్యక్రమానికి అహల్యాబాయి హోల్కర్ కార్యక్రమానికి కోస్టల్ జోన్కి ఇన్ఛార్జిని. ఈరోజు ఈ పట్టణంలో ఈ జిల్లాకే అసలు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు కన్వీనరు కో కన్వీనర్లు ఈ కార్యక్రమాన్ని 21వ తేదీ నుంచి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారి కోఆపరేషన్ కన్వీనర్ జల్లెలమూడి రమాదేవి గారు, అలానే కో కన్వీనర్ ఆశారావు గారి ద్వారా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. అలానే మన సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి అహల్యాబాయి గారు వారు చాలా పరిపాలన బాగా సాగించారు. వారి యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ఆత్మధైర్యం ఈరోజు సమాజానికి చాలా అవసరమైన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని మన కాశ్మీర్లో జరిగినట్టయితే చేపట్టిన పరిపాలనా విధానం కావచ్చు, ఇవన్నీ చూసి ఆవిడ జీవిత విధానాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళాలి. ఇలాంటి పుణ్యమూర్తులు దేశ పరిపాలనా విధానం ప్రజల సంక్షేమమే తన శ్రేయస్సుగా మలుచుకొని పరిపాలన చేసినటువంటి విధానాన్ని గమనించి ఆవిడ జీవిత చరిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి మాకు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రం నుంచి పురంధేశ్వర్ గారు ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్గా నన్ను, కో కన్వీనర్గా ఆశారావు గారిని నియమించడం జరిగింది. మేము గత 10 రోజుల నుంచి జిల్లా మొత్తం పర్యటన చేస్తూ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టి చేస్తున్నాము. ఆవిడ జన్మదినం మనం ఎందుకు చేసుకోవాలంటే ఆవిడ 8 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకొని 29 ఏళ్లకి టంగుటూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీ అంగాళ్ల పరమేశ్వరి దేవస్థానం టి గౌతమ్ ఆధ్వర్యంలో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగసత్యలత పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. నిలబెట్టమ్మా. పక్క జరిపేదన్నా. మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తల్లి విజయలక్ష్మి, మాజీ సర్పంచి బెల్లం జయంత్ బాబు, మాజీ ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ హాజరై వైద్య శిబిరంలో పాల్గొన్నారు. టంగుటూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన టి గౌతమ్ను అభినందించారు. పలు రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని రోగులను పరీక్షించి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. సుమారు 500 మంది వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. చంద్రన్న దగ్గర రా కొంచెం. సార్ ఇది చూడండి సార్. మేడం మేడం ఈరోజు ఇక్కడ టంగుటూరులో అంగాళ్ల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సుతో గౌతమ్ ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం బయట చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు ఏమైనా ప్రాబ్లం అయినా సరే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా
ఏదైనా సరే చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. మన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వినియోగించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల చాలా మందికి ఉపయోగం ఉంటుంది, పేదలకు అందరికీ కూడాను. ఏదంటే ఒక బీపీ షుగర్ లాంటివి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. మామూలుగా ఇలా మెడికల్ క్యాంపుల వల్ల అవంతా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా ఏదైనా సరే ఐడెంటిఫై చేసుకుని మందులు అవన్నీ తీసుకుని అందరికీ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా గౌతమ్కి చాలా ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేపడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో దుకాణాల పరిశీలన ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా పౌర సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. ఒంగోలు మండల పరిధిలోని చెరువుకొంపాలెంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాల పరిశీలన ఆన్లైన్ ప్రక్రియ సరఫరా చేసిన స్టాకును కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఫీస్ ఆఫ్ వెరిఫికేషన్ వస్తుంది మేడం. ఏటీ ద్వారా అప్పుడే చెప్పండి. ఎంతమంది కార్డుదారులు ఉన్నారు, ఎంత రేషన్ సరఫరా చేశారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జూన్ 1వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీని చేపడుతున్న నేపథ్యంలో రేషన్ కార్డుదారులందరికీ రేషన్ షాపుల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తున్న విషయాన్ని తెలియజేయాలని రేషన్ షాపు డీలర్ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లాలో రేషన్ షాపుల వెరిఫికేషన్ ఆన్లైన్ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు. రేషన్ షాపుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వేసేటో కానీ ఇక్కడ రాదు మేడం, ఇందులోకి వస్తుంది మేడం. ఈ పాస్ అక్కడ ఎంఎల్ఎస్ పాయింట్ లో వేలుముద్ర వేసేస్తే డీలర్ అప్పుడు మిషన్ లోకి ఆర్ఓ వస్తుంది మేడం. అక్కడ నుంచి పంపిస్తున్నప్పుడే వేలుముద్ర వేసుకోవాలి మేడం. వీళ్ళు వేయలేదు అంటున్నారు. కొట్టి దీని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకుంటారు మేడం. వస్తుంది మేడం. సబ్మిట్ మేడం. అదే వచ్చేస్తుంది మేడం. సబ్మిట్ అది కూడా వస్తుంది, వచ్చేస్తుంది మేడం. నెక్స్ట్ మేడం ఇప్పుడు షాప్ ఫోటో ఫ్రమ్ రోడ్ మేడం. రోడ్డు నుంచి షాప్ ఫోటో తీసుకోవాలి. 140 బస్తాలు నాలుగు బస్తాల కొలరేమో చక్కెర షుగర్ ఎన్ని కేజీస్ వచ్చాయి, ఆయిల్ ఎన్ని లీటర్స్ వచ్చాయి, ఆయిల్ ఏమో అంగన్వాడీలు ఇప్పుడు బండి మాకు తెలియజేశారా ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకువెళ్ళాలి బండి మీకు రాదని ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు? నేను మామూలుగా చెప్పాను. ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తాను తర్వాత మీరు ప్రాపర్గా ఇది వారికి ఏమేమి కందిపప్పు ఇస్తారు మేడం, ఆయిల్ ఇస్తారు మేడం, 1 లీటర్ వాళ్ళకి 3 కేజీలు ప్యాక్ చేసి ఇచ్చారా? ఇలా అంగన్వాడికి ఇలాగే ప్యాక్ చేసి ప్రతి నెల ఇస్తున్నాం మేడం. అప్పుడే 1 ఇయర్ పైన ఇచ్చారు మేడం. ఈ కవర్లో ఈ కవర్ అంతకుముందు ఇది కంప్లీట్ అయిందా? ఇది ఉన్నది కూడా ఇక్కడ టెంపరేచర్ మనం టెంపరీ ఎస్ఎస్జీ గ్రూప్లో ఎన్ని ఉన్నాయి మేడం. మనం బైఫికేషన్కి 81 కాకుండా జిల్లా ఉంటాం. దాంట్లో రెగ్యులర్ అండి టెంపరీ 653 వేకెన్సీలే మేడం. 1392 మేడం టోటల్. అన్ని కూడా టెంపరీ మేడం 650. అక్టోబర్ 31 అంతే మేడం. ఆథరైజేషన్ 3 నెలలే మేడం. టెంపరీ డీలర్ అబ్బాయి. మరి తర్వాత ఎక్స్టెండ్ చేయలేదు. ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు డిపో నుంచి బెంగళూరుకు సూపర్ లగ్జరీ సర్వీస్ ప్రారంభించామని డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సర్వీసు కందుకూరు, పామూరు, ఉదయగిరి, బద్వేలు, కడప మీదుగా బెంగళూరు వెళ్తుందని అన్నారు. రాత్రి 7:30 ఒంగోలు నుండి బయలుదేరి ఉదయం 6:15 బెంగళూరు చేరుతుందని తెలిపారు. తిరుగు ప్రయాణం రాత్రి 9:30 బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 5:45 ఒంగోలు చేరుతుందని అన్నారు. ప్రయాణికులు ఈ సర్వీసును ఉపయోగించుకొని ఏపీఎస్ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరారు. దీంతోపాటు టూర్ ప్యాకేజీ కూడా ఎవరైనా ప్రయాణికులు ఉమ్మడిగా చేయాలనుకుంటే సంప్రదించవచ్చని అన్నారు. ఒంగోలు డిపో నుంచి తిరుపతి మీదుగా గతంలో బెంగళూరు సర్వీస్ ఉండేది. అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ బెంగళూరుకి అయితే
ప్రయాణికుల డిమాండ్ ఉందని తెలిసి కొత్తగా మన ఆదివారం నుంచి సర్వీసులు ప్రారంభించడం జరిగింది. ఇది వచ్చి ఒంగోలు రాత్రి 7:30కు బయలుదేరి కందుకూరు, పల్లేటివారిపాలెం, పామూరు, దుత్తలూరు, బద్వేలు, కడప మీదుగా బెంగళూరు వెళ్తుంది. ఇక్కడ రాత్రి 7:30కు బయలుదేరిన బండి బెంగళూరుకి 5:45 వెళ్తుంది. అదే వాహనం మళ్ళీ నైట్కి 7:30కి బెంగళూరులో బయలుదేరి ఉదయానికి చేరుతుంది. అట్లా ప్రతిరోజు ఒంగోలు నుంచి బెంగళూరుకి, అటు రిటర్న్లో బెంగళూరు నుంచి ఒంగోలు కూడా ప్రతిరోజు సర్వీస్ నడపడుతుంది. కావున ఈ అవకాశాన్ని ప్రయాణికులందరూ సద్వినియోగం చేస్తున్నారు కూర్చున్నాము. అట్లానే ఒంగోలు నుంచి ప్రతి శని ఆదివారాలు ఒక టూర్ ప్యాకేజ్ అయితే తయారు చేస్తున్నాము. జరుగుమల్లి, నర్సింగోలు, మొగిలిచెర్ల, మాలకొండ ఇలా ప్రముఖమైన పుణ్యక్షేత్రాలని మన జిల్లాలో ఏవైతే ఉన్నాయో వాటి కలుపుతూ ఒక టూర్ ప్యాకేజ్ తయారు చేస్తున్నాము. ఉదయం 6 గంటలకు ఇక్కడ బయలుదేరి నైట్ 9 గంటలకు రిటర్న్ అయ్యేటట్టు ప్యాకేజీ తయారు చేస్తున్నాము. అది ఈ వారం శనివారం నుంచి నడపాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించి మన జిల్లాలో ఉన్న అన్ని ప్రముఖ క్షేత్రాలను కూడా దర్శించుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. బాహ్య శరీర సౌందర్యానికి నేటి తరంలో ప్రాధాన్యత పెరిగింది. ప్రతి ఒక్కరూ అందంగా అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. చిన్నపాటి ఫంక్షన్లకు వెళ్లాలన్నా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా అలంకరించుకుని వెళ్లడం పరిపాటైంది. ఇందుకోసం బ్యూటీ పార్లర్కు డిమాండ్ పెరిగింది. రూట్ సెట్లో నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్ల శిక్షణపై ప్రత్యేక కథనం. బ్యూటీ పార్లర్లో ముఖ సౌందర్యంతో పాటు వివిధ రకాల అలంకరణలు అన్నీ అక్కడే దొరకడంతో బ్యూటీ పార్లర్ ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగ మహిళలకు ఇది ఒక ఉపాధి మార్గంగా మారడంతో ఎక్కువ మంది బ్యూటీ పార్లర్లు ఏర్పాటు చేయడం పట్ల మక్కువ చూపుతున్నారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూట్ సెట్ సంస్థ బ్యూటీ పార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఎందరో మహిళలకు ఉపాధి మార్గాలు చూపుతూ వారి కాళ్ల మీద వారిని నిలబడేలా స్వయం శక్తిగా ఎదిగే దిశగా చర్యలు తీసుకుంటుంది. అలంకరణకు మహిళలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. దుస్తులతో పాటు ఆభరణాలు, అలంకరణతో పాటు ముఖ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యానికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. చేతులకు మెహిందీ, వివిధ డిజైన్లలో అందంగా అలంకరించుకునేందుకు మహిళలు ఆసక్తి చూపించడంతో దానిలోని మెళకువలను కూడా శిక్షణలో నేర్పిస్తున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బ్యూటీ పార్లర్కు వెళ్ళడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. ప్రజల ఆదరణను బట్టి గ్రామీణ ప్రాంత మహిళలు ఈ రంగం పట్ల మక్కువ పెంచుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో మహిళలు ఈ శిక్షణ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. నా పేరు సాయి తేజశ్రీ. నేను కొత్తపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ రూట్ సెట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషన్ నేర్చుకోవడానికి వచ్చాను. మిడిల్ క్లాస్లో పుట్టిన ఏ అమ్మాయికైనా సరే తన సొంతగా తను కాళ్ళ మీద నిలబడాలని, ఇండిపెండెంట్గా బతకాలని ఆశ ఉంటుంది. అలా బతకాలనుకున్న ప్రతి అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్, ఇంకా డబ్బులు పెట్టలేక అలా ఆగిపోతారు. అలా ఉన్నవారికి బయటికి వెళ్ళి నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకి మనీ పెట్టలేరు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, సరైన ప్రొటెక్షన్ ఉండదు, అలా ఉంటుంది. బట్ రూట్ సెట్లో మాత్రం వితౌట్ మనీతో బయటికి వెళ్ళి నేర్చుకుంటే 50,000, 60,000, 1 lakh, 1.5 lakh కూడా అడుగుతుంటారు. అలా నేర్చుకోవాలంటే అక్కడ మినిమం సేఫ్టీ కూడా ఉండదు. మనకి ఫుడ్ మనమే తెచ్చుకోవాలి, ఎక్కడ అకామిడేషన్ ఉండదు, మనమే అన్నీ అరేంజ్ చేసుకోవాలి, మినిమం సేఫ్టీ ఉండదు, గ్యారంటీ ఉండదు. బట్ రూట్ సెట్లో అమ్మాయిగా వచ్చి నేర్చుకోవడంలో మనకి అకామిడేషన్ కల్పిస్తారు, మనకి ఫుడ్ మంచిది పెడతారు, మనమే నేర్చుకోవడానికి అడ్వాన్స్డ్ కోర్సులన్నీ నేర్పిస్తారు. ఇప్పుడే స్టార్ట్ అయిన అడ్వాన్స్డ్ కోర్సులన్నీ కూడా రూట్ సెట్లో నేర్పిస్తారు. ఇక్కడ ఓన్లీ స్కిల్ మాత్రమే కాదు, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్ ఎలా ఉండాలో కూడా వాళ్ళే నేర్పిస్తారు.
అలా మనం బయటికి వెళ్ళి పెట్టాలంటే మన దగ్గర మనీ ఎలా తీసుకోవాలి, లోన్స్ ఎలా తీసుకోవాలి, మనం పెట్టాలంటే రేపు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, కస్టమర్ని ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి పెట్టాలంటే మినిమం బయటికి వెళ్ళి. అలాంటివి కూడా మినిమం విషయాలు కూడా రూట్ సెట్లో నేర్పిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రూట్ సెట్ సంస్థకి చాలా థ్యాంక్స్. బ్యూటీషియన్ రంగంలో మక్కువ పట్ల శిక్షణ పొందుతున్నారు. శిక్షణా కాలంలో మంచి శిక్షణ ఇస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరం శిక్షకుల పర్యవేక్షణలో మంచి శిక్షణ ఇస్తున్నారు. బ్యూటీషియన్తో పాటు యోగా, వ్యాపార మెళకువలు, అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నారు. శిక్షణ అనంతరం తాము సొంతంగా పార్లర్ ఏర్పాటు చేసుకొని స్వయం శక్తిగా నిలబడటంతో పాటు మరికొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్నామని అన్నారు. నా పేరు తేజస్విని. నేను ఇక్కడికి రూట్ సెట్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్స్ కని వచ్చాము. ఈ కోర్స్లో వచ్చేసి బేసిక్ నుంచి అడ్వాన్స్లో బ్యూటీషియన్ కోర్సెస్ టాపిక్స్ అని నేర్పిస్తారు. అంటే ఫేషియల్స్, వ్యాక్సింగ్ కానీ, థ్రెడింగ్ కానీ, తర్వాత ఫేషియల్స్లో వచ్చేసి మిషనరీస్ యూజ్ చేసి అడ్వాన్స్లో కూడా గల్వానిక్, అల్ట్రాసోనిక్, హైడ్రా ఫేషియల్స్ కూడా నేర్పించారు. అలాగే బ్రైడల్ కోన్ ప్రిపరేషన్ అయి ఉండొచ్చు, అలాగే శారీ డ్రేపింగ్ లాంటివి ఇంకా చాలా టాపిక్స్ నేర్పించారు. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రైడల్ మేకప్ అండ్ ఆల్సో శారీ డ్రేపింగ్ అను హెయిర్ స్టైల్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ చేసాము ఈరోజు. డబుల్ శారీ స్టైలింగ్లో వచ్చేసి స్నేహ స్టైల్ కానీ, లెహెంగా స్టైల్ కానీ, నార్మల్ స్టైల్లో వచ్చేసి మహారాణి స్టైల్ అని, అలాగే లెహెంగా స్టైల్, ఇన్ఫినిటీ స్టైల్, ఇట్లాగా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ శారీ డ్రైపింగ్ చేసాము. హెయిర్ స్టైల్స్లో కూడా బ్రైడల్లో వచ్చేసి మెస్సీ బ్రేడ్స్ అని, ఫిష్ బోన్స్ అని, పఫ్, రోలింగ్ వేరియేషన్స్లో ట్రై చేసాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థకి, రూట్ సెట్ సంస్థకి, అలాగే మా కోర్స్ నేర్పించిన ఇందిరా మేడంకి, మా డైరెక్టర్ సార్కి అందరికీ ధన్యవాదాలు. నా పేరు శుక్రానా, నేను వేటపాలెం నుండి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రూట్ సెట్ సంస్థకు నా ధన్యవాదాలు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేర్చుకున్న కోర్సెస్ బేసిక్ నుంచి అడ్వాన్స్ నేర్చుకున్నాము. బేసిక్స్ వచ్చేసి హెయిర్ కట్స్ నేర్చుకున్నాము, యూ కట్స్, వీ కట్స్, అండ్ అడ్వాన్స్ కట్స్ వచ్చేసి ఫెదర్ కట్ నేర్చుకున్నాము, అండ్ స్టెప్ కటింగ్ నేర్చుకున్నాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్స్ నేర్చుకున్నాము. పార్టీ మేకప్, ట్రెడిషనల్ మేకప్ నేర్చుకున్నాము, అండ్ బ్రైడల్ మేకప్ నేర్చుకున్నాము. టుడే టాపిక్ ఈజ్ మేము ఈరోజు బ్రైడల్స్గా రెడీ అయ్యాము. ఈరోజు మేకప్ కానీ, హెయిర్ స్టైల్స్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ ఈరోజు నేర్చుకున్నాము, అలాగే వేసాము. అండ్ అడ్వాన్స్ కోర్సెస్ వచ్చేసి కెమికల్ పీల్స్, మైక్రో నీడ్లింగ్, హైడ్రా ఫేషియల్స్ అన్నీ నేర్చుకున్నాము. అండ్ అలాగే బేసిక్స్లో వచ్చేసి ఐబ్రో షేప్స్, థ్రెడ్డింగ్, వ్యాక్స్ నేర్చుకున్నాము. మెనిక్యూర్, పెడిక్యూర్, ఫ్రెంచ్ మెనిక్యూర్, ఫ్రెంచ్ పెడిక్యూర్, హ్యాండ్ స్పా, లెగ్ స్పా నేర్చుకున్నాము. అలాగే మేము మొత్తం 55 టాపిక్స్ నేర్చుకున్నాము. అండ్ మా మ్యామ్ డెమో ఇచ్చారు, డెమో చూపించారు. అండ్ అలాగే మేము ప్రాక్టీస్ చేసాము. మేము వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వచ్చాము, మేము నేర్చుకున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన రూట్ సెట్ సంస్థకు, అలాగే మా మ్యామ్కి, మా ఇందిరా మేడంకి అండ్ మా డైరెక్టర్ సార్కి ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి, నేను చామంతిపూర్ నుండి వచ్చాను. ఇక్కడ మాకు బ్యూటీషియన్ కోర్సు నేర్పించేవారు, జూనియర్ బ్యూటీషియన్ కోర్సు. మాకు ఇక్కడ బేసిక్స్, అడ్వాన్స్ అవన్నీ నేర్పించారు. మా మేడము మాకు రాని వాళ్ళకు కూడా బాగా నేర్పించేవారు. చెప్పినవి కూడా మళ్ళీ అడిగినా కూడా 3 times 4 times చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. నా పేరు సంపూర్ణ, నేను రాయపాడ్ నుంచి వచ్చాను రూట్ సెట్ ఇన్స్టిట్యూట్కి. ఇక్కడ మాకు ఎంత బాగా బ్యూటీషియన్ నేర్పిస్తారంటే అంత బాగా నేర్పిస్తారు. సార్ వాళ్ళు కానీ మాతోటి కొంచెం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ మాకు బేసిక్ నుండి అడ్వాన్స్ మిషనరీస్ వరకు చాలా బాగా చూపించారు. ఆల్సో బాగా నేర్పించారు కూడా. హెయిర్ హైలైట్స్ అయితేనేమి, శారీ డ్రాపింగ్ అయితేనేమి, హెయిర్ కట్స్ అయితేనేమి మాకు ఎంత బాగా అర్థమైందంటే మేము ఇప్పుడు బ్యూటీషియన్ పెట్టుకోవచ్చు, మా కాళ్ళ మీద మేము నిలబడవచ్చు అనే హోప్ మాకు కలిగించేలా వాళ్ళు బాగా
బాగా నేర్పించారు. అలాగే మాకు నిన్న మార్కెట్ సర్వేకి వెళ్ళాక డైరెక్టర్ సార్ మార్కెట్ సర్వేకి తీసుకెళ్ళి మాకు అడ్వాన్స్ మిషనరీస్ చాలా బాగా చూపించారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనం ఫ్యూచర్లో ఏమైనా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు తెచ్చుకొని అనే క్లారిటీకి మాకు అవి చూశాక చాలా ఫుల్ క్లారిటీ వచ్చింది. ప్రతి దానికి దీనికి ఇది వాడతారని అడ్వాన్స్ మిషనరీస్ అని చూపించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్ సంస్థకి చాలా థ్యాంక్స్. మహిళల్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూట్ సెట్ సంస్థలో బ్యూటీషియన్పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిక్షణ కాలంలో బ్యూటీషియన్తో పాటు వివిధ రకాల సౌందర్య శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత మహిళలను స్వయం శక్తిగా ఎదిగేందుకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. బ్యూటీషియన్తో పాటు వ్యాపార మెళకువలు కల్పిస్తున్నట్టు తెలిపారు. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ఇందిరా అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ రూట్ సిటీకి వచ్చాను. రూట్ సిటీలో బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్పించడానికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి జూనియర్ బ్యూటీషియనర్ ప్రాక్టీషనర్. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ బేసిక్ నుంచి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అడ్వాన్స్ వరకు హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఎవ్రీడే థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటుంది, డెమో ఇస్తాము. ఇక్కడ 35 మెంబర్స్ ఉంటారు. ఒకరి మీద ఒకరు ప్రాక్టీస్ చేస్తారు. థ్రెడ్డింగ్, ఐబ్రోస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, నెయిల్ కేర్, మెహందీ కోన్ ప్రిపరేషన్, నెయిల్ ఆర్ట్, శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్స్, హెయిర్ కట్స్, అడ్వాన్స్ హెయిర్ కట్స్ అండ్ హెయిర్ స్టైల్స్, బ్రైడల్ హెయిర్ స్టైల్స్. శారీ డ్రేపింగ్లో వచ్చేసి 17 టైప్స్ ఆఫ్ శారీ డ్రేపింగ్ కూడా నేర్పించామండి. ఇక్కడ ఇంకా బ్యూటీషియన్ కోర్సే కాకుండా గర్ల్స్కి వచ్చేసి ఉమెన్స్ టైలరింగ్, మగ్గం వర్క్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. ఇదిగోండి టుడే బ్రైడల్ మేకప్ మా వాళ్ళందరూ రెడీ అయ్యారు. చూడండి, ముస్లిం బ్రైడల్, సౌత్ ఇండియన్ బ్రైడల్, క్రిస్టియన్ బ్రైడల్, మా లెహంగా స్టైలు, ఇన్ఫినిటీ స్టైల్, హాఫ్ శారీ మోడల్, సౌత్ ఇండియన్ ట్రెడిషనల్, మహారాణి స్టైల్, మార్వాడి స్టైలు, ట్రెడిషనల్. ఇన్ని రకాల హెయిర్ స్టైల్స్, ఇన్ని రకాల శారీ స్టైల్స్ అన్నీ నేర్పిస్తాము. హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్. ఇంకా అడ్వాన్స్ మిషనరీస్ ఏమేమి ఉన్నాయని పాసిబిలిటీ ఉన్నంత వరకు మేము ఇక్కడ తీసుకొచ్చి చూపించాము. ఇంకా ఇక్కడ తేనివనివి మేము మార్కెట్ విజిట్కి వెళ్ళి డర్మటాలజిస్ట్ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, పార్లర్లు ఇమీడియట్గా 35 డేస్ అయిపోయిన తర్వాత పార్లర్ స్టార్ట్ చేసుకునేంత నాలెడ్జ్ వీళ్ళు గెయిన్ చేస్తారండి. సో ఇంకా మీ ఊర్లో ఎవరైనా ఉన్నా కానీ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోమని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రూట్ సెట్టి డైరెక్టర్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. తను వచ్చేనంట హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చేనంట అద్దంకి గీతామందిరంలో శ్రీ వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనిత, శివ సుధారాణిలకు కుట్టు మిషన్లు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి తమ్మన శ్రీనివాసరావు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అద్దంకి మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర, గౌరవ అతిథులుగా వాసవి ఇంటర్నేషనల్ మల్టీ గవర్నర్ ఊటుకూరు ఉమా అన్నపూర్ణ, సందిరెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ముదిగొండ బంగారు బాబు, బాచిన పూర్ణచంద్రరావు, మల్లాది శ్రీనివాసరావు, అలహరి హరిప్రసాద్, కరి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తమ జీవనోపాధికి కుట్టు మిషన్లు ఎంతగానో ఉపయోగపడతాయని అందుకున్న ఇరువురు మహిళలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దేశం మొత్తం
అతనే ఈ కార్యక్రమానికి మనకి జాగమూడి యలమంగరావు గారు కన్వీనరు. ఆయన్ని వేదిక మీదకి అలంకరించడం జరుగుతుంది. జాగమూడి యలమంగరావు గారిని మరియు సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి అలంకరించడం జరుగుతుంది. జాగమూడి యలమంగరావు గారు ఈ మైక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డి న్యూస్లో నీటి మాట. నీతో ఎవరున్నారనేది ముఖ్యం కాదు, నిన్ను ఎవరు గౌరవిస్తున్నారు, నీ మాటకు ఎవరు విలువ ఇస్తున్నారనేదే ముఖ్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.